ప్రతిక్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్ధం సభలు చల్లబడ్డాయి. ప్రజాగళం వినబడడం లేదు. వారాహికి విశ్రాంతి ఇచ్చేశారు. రాజన్న బిడ్డ టీం ప్రకటనే లేదు. ఎన్నికల కోడ్ కూసినా ఎండలు సలసలా మండుతున్నా వేడెక్కని పార్టీలు. ఇంతకు రాజకీయ పార్టీలు ఎందుకు కూల్గా ఉన్నాయి? ఇదేం పనయ్యా బాబు, ఇంట్లోకి చొరబడి అడ్డంగా బుక్కైన కళాశాల కరెస్పాండెంట్ 6 వయసు దాటినా యావ తగ్గలేదు. అప్పు అడగడానికి వెళ్తే బెడ్రూమ్లోకి తోసేసి ఇరికించారంటున్న కరెస్పాండెంట్. రాజకీయ రంగు పులుముకుంటున్న రాజంపేట లైంగిక పంచాయతీ. మదనపల్లెలో ఊపందుకోని రాజకీయ బొమ్మలాట. రక్తి కట్టించలేకపోతున్న వైసీపీ టీడీపీ అభ్యర్థులు. ఆట ప్రారంభంలో జాప్యం. ఇరు పార్టీల క్యాడర్లో నిస్తేజం. మూటలెప్పుడు విప్పుతారో అంటూ విసుర్లు. ఎండలు మండిపోతున్న వేళ మదనపల్లిలో ఎన్నికల రాజకీయం చప్పబడిపోయింది. ప్రధాన రాజకీయ పక్షాలు వైసీపీ టీడీపీ ఈ ఎన్నికల్లో తమ పందెం కోళ్లను కాస్త ముందు వెనక ప్రకటించేశాయి. దీంతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిపోతుందనే ఊహలు తలకిందులయ్యాయి. అసలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు. పైపెచ్చు మన రాష్ట్ర ఎన్నికలు ఎప్పుడో 4వ విడతలో మే 13న జరగనున్నాయి. ఇక స్థానికంగా పోటీ చేసే వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ఎంపీ మిథున్ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు. ఎంపీ మిథున్ కి ఎన్నికల కార్యభారం ఎక్కువైపోయింది. గతంలో లాగా మదనపల్లి మీద ఆయన దృష్టి సారించలేకపోతున్నారు. టీడీపీ అభ్యర్థి షాజహాన్ కాస్త స్వతంత్రంగానే వ్యవహరిస్తూ ఉన్నా ఆయనకు ఉండే రాజకీయ ఆర్థిక పరిమితులు ఆయనకి ఉన్నాయి. ఇద్దరు ముస్లిం మైనార్టీ కులాలకు సంబంధించిన వారు. దీంతో మత ప్రాతిపదికన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దూకడానికి పలు ఆలోచనలు మంతనాలు జరిగాయి. పరిస్థితులు అనుకూలంగా లేవు. పైపెచ్చు మతవాదంతో ఈ రోజు ఇండిపెండెంట్ గా దిగితే రాబోయే రోజుల్లో టీడీపీ వైసీపీ 2 పార్టీల మూలాలు దుంపనాశనమై బీజేపీ నియోజకవర్గంలో పాతుకుపోతోంది. ఈ భయం ఇటు టీడీపీ అటు వైసీపీలకు అర్థమైంది. సదరు పార్టీల అగ్రనేతలు పైకి జనాల కోసం క్యాడర్ కోసం ఏం చెప్పినా ప్రస్తుత రాజకీయ సెటప్ నే కోరుకుంటూ గెలిచిన అభ్యర్థి తమ చెప్పు చేతల్లో ఉండేట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపోతే ఎన్నికల కొలిమి ఇప్పుడే రాజేస్తే ఖర్చులు తడిపి మోపెడవుతాయి. నోటిఫికేషన్ వచ్చాక ఓ 20 రోజులు హంగామా చేస్తే సరిపోతుందనే ఆలోచనలో టీడీపీ వైసీపీ నేతలు ఉన్నట్టు సమాచారం. శుక్రవారం ఎంపీ మిథున్ మదనపల్లెకు వచ్చారు. చాన్నాళ్లకు తమ పార్టీ క్యాడర్తో ముచ్చట్లు జరిపారు. ఎంపీ మిథున్ తన సమావేశంలో తమ పార్టీలోని సీనియర్ జూనియర్ పార్టీ క్యాడర్కు 10వ పరకో పంచుతారని అందరూ ఆశించారు. ఆయన రాజకీయ సూక్తి ముక్తావళి బోధించారు. వచ్చేది మన గవర్నమెంటే అని భరోసా ఇచ్చి చాయ్ బిస్కెట్తో సర్దేయడంతో పార్టీ శ్రేణులు ఉసూరుమన్నాయి. ఇక టీడీపీ క్యాడర్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అప్పుడెప్పుడో జయరాం నాయుడు కర్ణాటక బార్డర్లో తాగండిరా ఖుషీగా తాగండిరా అంటూ ఏర్పాటు చేసిన మందు పార్టీ తర్వాత పార్టీ సీనియర్ నేత బాబురెడ్డి జన్మదిన వేడుక మధ్యాహ్న భోజనం తప్ప పచ్చ సైన్యానికి ఇప్పటిదాకా బత్తాపడలేదు. దిగులు వారిని వదలలేదు. అయినా రూలింగ్లోకి వచ్చేది టీడీపీనే కాబట్టి ఈ 50 రోజులు మనవి కాదనుకుంటే వచ్చే 5 ఏళ్లు మనవే అనే నేతల భరోసా కేడర్కు కాస్త ఉపశమనం ఇస్తోంది. ఇరు పార్టీలు ఎలాగోలా మదనపల్లిలో విజయ బావుట ఎగరేయాలని పరితపిస్తూ ఉన్నాయి. పార్టీల శ్రేణులు ఆశించినట్టు ఊహించినట్టు రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో లాగా ఇక్కడ మదనపల్లిలో ఇంకా రాజకీయ డమరుకం మోగలేదు. సమరం ఆరంభం కాలేదు. కానీ మదనపల్లి రాజకీయ సంస్కృతికి అద్దం పడుతూ లోపల సైలెంట్ ప్రచారాలు, కూడికలు, తీసివేతలు, వేర్లను ఓడగొట్టే పథకాలు రహస్యంగా ఊపందుకుంటున్నాయి. ఇక్కడి రాజకీయాల్లోకి ఆడేవాడి కంటే ఆడించేవాడే గొప్ప. చేతి దారాలతో మదనపల్లె రాజకీయ తెర మీద బొమ్మలాట ఆడించే కులాలు నేతలు తమ ప్రయోజనాలను ఆధిపత్యాలను సులువుగా వదులుకోరు. దీనికోసం ఏమైనా చేస్తారు. ఇదేం పనయ్యా బాబు, ఇంట్లోకి చొరపడి అడ్డంగా బుక్కైన కళాశాల కరెస్పాండెంట్. ఆయన సమాజంలో ఒక పెద్ద మనిషి, ప్రముఖ విద్యా సంస్థకు అధిపతి, 10 మందికి విద్యా బుద్ధులు చెప్పే ఉన్నతమైన వ్యక్తి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా వయసు 6 దాటినా ఈయన యావ మాత్రం తగ్గలేదు. ఓ ఒంటరి మహిళను లైంగికంగా వేధించటం, నగ్నంగా వీడియో కాల్ చేయటం, అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడం, కోరిక తీర్చమని బ్రతిమలాడటం ఈయనకు అలవాటైపోయింది. ఎవరూ లేని సమయంలో ఆ మహిళ ఇంటిలోకి చొరబడి అడ్డంగా బుక్కైన ఓ పెద్ద మనిషి రాసలీలలు ఇవే. బాధితురాలి కథనం మేరకు కడప జిల్లా రాజంపేట పట్టణంలో మోదుగుల కళావతమ్మ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వ్యవస్థాపకుడు పెంచలయ్య. దాదాపు 64 సంవత్సరాలు ఉంటాయి.
ఈయన గత కొద్ది రోజులుగా రాజంపేట పట్టణం ఉస్మాన్ నగర్లోని షర్మిల అనే మహిళను వేధిస్తున్నట్లు ఆరోపించింది. తన కోరిక తీర్చాలంటూ తరచూ ఆమెను వేధిస్తున్నట్లు తెలిపింది. ఆమెకు ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం, నగ్నంగా వీడియో కాల్ చేయటం, తన మాట వినాల్సిందిగా వేధింపులకు పాల్పడ్డాడు. అయితే గత 2 రోజుల క్రితం ఎవరూ లేని సమయంలో పెంచులయ్య షర్మిల ఇంట్లోకి ప్రవేశించాడు. దీంతో కంగుతిన్న షర్మిల పెంచులయ్యను ఇంట్లో బంధించి డయల్ 100కు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేసింది. రాజంపేట పట్టణ పోలీసులు షర్మిల ఇంటిలో ఉన్న పెంచులయ్యను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా తనకు అప్పు చెల్లించలేదని షర్మిల ఇంటికి వెళ్లానని పెంచులయ్య అంటున్నారు. ఉన్నట్టుండి ఎవరో కొందరు వ్యక్తులు తనను షర్మిల బెడ్రూమ్లోకి తోసేశారని, ఈలోపు పోలీసులు వచ్చి తనని అదుపులోకి తీసుకున్నారని, తన తప్పేమీ లేదంటున్నాడు పెంచులయ్య. తనను బెడ్రూమ్లోకి తోసిన వ్యక్తులు ఎవరో వారిపై విచారణ జరపాలని ఆయన కోరారు. కాగా పెంచులయ్య రాసలీలలకు రాజకీయ రంగు పులమడం ప్రాధాన్యత సంతరించుకుంది. కురుబ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లె రెడ్డి ప్రసాద్, కురువంక ఎంపీటీసీ బెల్లె హారతీలు ఆదివారం తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. వారితో పాటు కురువంకలోని మరో 100 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కురవంకలోని బెల్లె రెడ్డి ప్రసాద్ నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కప్పల శ్రీరాములు, వైసీపీ వార్డు మెంబర్ నాగరాజు, రామకృష్ణ, సునీల్, విజయ్ కుమార్, గంగులయ్య, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాజన్న, లోకేష్, కవితమ్మ, చెంగప్ప, రాయల్ గణి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విధానాలతో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గణం చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు, రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎస్ఏ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్, కురవంక తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన, మాజీ కౌన్సిలర్ నీలకంఠ, బాబు నాయుడు, పులి మహాలక్ష్మి, రాజంపేట పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ, నాగమణి, నాగలక్ష్మి, శ్యామల, రాజంపేట పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి పూలమురళి, శ్రీరామ వినోద్ కుమార్ మరియు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేమొక్కటే తెలియజేస్తున్నాం, వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడే తెలియజేస్తున్నాం. ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఆఖరికి ఎమ్మెల్యేలకు కూడా, అంటే పుంగునూరు నుంచి కౌన్సిలర్ బీఫారాలు రావాలా, మదనపల్లి ఎవరు నిలబడాలంటే అక్కడి నుంచి ఎంపీటీసీలు రావాలా, అక్కడి నుంచి సర్పంచ్లు, అంటే మదనపల్లి ఏమన్నా పెద్దిరెడ్డి అడ్డా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మీకు అక్కడ ఎవరికి గౌరవం లేదు. మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ తలుపులు తెరిచే ఉంది. ఇప్పటికైనా మీరందరూ మదనపల్లిలో, ఎందుకంటే జహా అన్నకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మంచి పేరుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు షాజహాన్ అయితే కరెక్ట్ అని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి వైసీపీ మదనపల్లిని అందరినీ కూడా త్వరలోనే ఖాళీ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అత్యధిక మెజారిటీ మధుబాబు అని చెప్పినట్టు 50,000 పైకి మెజారిటీ వచ్చే దిశగా తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే 15 సంవత్సరంలైంది తెలుగుదేశం పార్టీ ఏర్పడి, 15 సంవత్సరం నుంచి కార్యకర్తలందరూ అయోమయ స్థితి, ఎక్కడికి ఎవరు పోవాలో తెలియని స్థితి. పైన ఏమో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఇక్కడ ఎమ్మెల్యే ఉండరు. మనం ఎవరికి చెప్పుకోవాలి ఈ సమస్యలు? కాబట్టి ఈరోజు వాళ్ళు విచ్చేసిన దానికి మనస్ఫూర్తిగా మీకు స్వాగతం తెలుపుతూ, రాబో రోజుల్లో ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకుపోతామని పెద్దలు నాగభూషణం అన్న నాకు చాలా సంవత్సరాల నుంచి అన్నతో సమానం. ఎందుకంటే కురుబ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో ఉద్యమాలు జరిపిన నాయకుడు. మొన్న మా నారా చంద్రబాబు నాయుడు గారు 2 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సవితక్కకు టికెట్ ఇచ్చే ముందే నేను ఫోన్ చేసి, అక్క నీకు 12:30 గంటలకు టికెట్ అనౌన్స్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆమె షాక్ అయిపోయింది, తమ్ముడు రియల్ అని. అవునక్క, నీ టికెట్ 12:30కు అనౌన్స్ అవుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి బీసీలకు ఏదైనా పార్టీ ఉందంటే, గౌరవం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, అందరూ ఆలోచన చేయాలా. ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు, మన షాజహాన్ గారికి ఎలక్షన్. కాబట్టి మనమందరం అత్యధిక మెజారిటీతో అన్నను గెలిపించుకొని పెద్దిరెడ్డి కబద్ద హస్తాల నుంచి మదనపల్లి తొలగించుకుందామని. ఎందుకంటే
మన నాయకుడు, దగ్గరుండే నాయకుడు, కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి మనందరం అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని ఇక్కడున్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. పేదలు, అభాగ్యులు, అనాథల సేవలో తరిస్తున్న ధాత్రి సంస్థ నిరంతరం సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా ముందడుగు వేస్తోంది. సమస్యలు తన దృష్టికి వచ్చిందే తడవుగా అక్కడికి చేరుకొని నేనున్నానని అభయ హస్తాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం క్షయవ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ సపోర్ట్ ను ధాత్రి ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ స్వాతి చక్రపాణి అందించారు. మదనపల్లెకు చెందిన ధాత్రి ఫౌండేషన్ ద్వారా 6 నెలల పాటు ప్రతి నెల 50 మంది క్షయవ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ సపోర్ట్ ని స్వాతి అందజేస్తోంది. వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో క్రమం తప్పకుండా అందజేసినందుకు గాను ఇవాళ ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతికి అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నిక్షయ పోషణమిత్ర అవార్డు మరియు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ నుంచి నిక్షయ మిత్ర సర్టిఫికేట్ ని డాక్టర్ శ్రీలక్ష్మి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. అవార్డులు తనను మరింత బాధ్యతగా వ్యవహరించేలా గుర్తు చేస్తాయని స్వాతి వినమ్రంగా అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ నాగిరెడ్డి, మురళి తదుపరి స్టాఫ్ పాల్గొన్నారు. వైసీపీ నేత భూదాహానికి చేనేత కుటుంబం బలి. అందుకు సహకరించిన రెవెన్యూ అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, పద్మశాలి సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు గుత్తికొండ త్యాగరాజు డిమాండ్ చేశారు. రాజంపేట పార్లమెంటు ఒంటిమిట్ట మండలం కొత్త మాధవవరానికి చెందిన పాల సుబ్బారావు, పాల పద్మావతి వీరి కుమార్తె వినయులు చేనేత కుటుంబానికి చెందినవారు. చేతి మగ్గం ఆధారంగా కుటుంబాన్ని పోషించేవారు. వీరికి ఒంటిమిట్ట పరిధిలోని హైవే పక్కన ఉన్న 3.10 ఎకరాల భూమిపై వైసీపీ పెద్దల కన్ను పడింది. రెవెన్యూ వారితో కుమ్మక్కై అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారని తెలుసుకుని తమ భూమి ఎలా అన్యాక్రాంతం చేస్తారని పలుమార్లు రెవెన్యూ వారిని సంప్రదించారు. పేదవాడైన పాల సుబ్బారావు మాటను పట్టించుకోనందున వారి కుటుంబం బలి కావాల్సి వచ్చింది. ఈ సంఘటనకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చేనేత సంఘ నాయకులు సోమల వెంకట సుబ్బయ్య, సంఘ నాయకులు గుత్తి శ్రీరాములు, ఆమంచి మురళి, సుధా రెడ్డి శేఖరు, గుత్తి రాజా, ఆమంచి రెడ్డప్ప, మంచి మధు, ఓట్ల శంకరనారాయణ, రామకృష్ణ, రామూర్తి, గోపాలు, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఏపీలో చల్లబడ్డ రాజకీయం, కనిపించని ఎన్నికల హడావిడి. కారణమేంటి? ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయం చల్లబడిపోయింది. ప్రెస్ మీట్స్ పెట్టి మాటల తూటాలు పేల్చడమే గాని జనంలోకి వెళ్లి సభలు పెట్టడం లేదు ఏ పార్టీ లీడర్లు. నియోజకవర్గాల్లో టికెట్లు ప్రకటించిన పార్టీల అభ్యర్థులు తప్ప మిగతా రాజకీయ నేతలంతా రెస్ట్ తీసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు సిద్ధం సభల పేరుతో వైసీపీ ప్రజాగళమంటూ, టీడీపీ వారాహి యాత్రలు అంటూ జనసేన తెగ హడావుడి చేశాయి. ఎన్నికల షెడ్యూల్ డేట్స్ ప్రకటించాక నేతలంతా చల్లబడ్డారు. ఏపీలో 4వ విడతలో ఎన్నికలు జరుగుతుండడం, నామినేషన్ల స్వీకరణకు ఇంకా నెలాఖరు దాకా టైం ఉండడంతో ప్రచారం కూడా అప్పటి నుంచి మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి ఈ 3 పార్టీలు. ప్రస్తుతం ఏపీలో నియోజకవర్గాల్లో టికెట్లు ప్రకటించిన పార్టీల అభ్యర్థులు తప్ప మిగతా రాజకీయ నేతలంతా రెస్ట్ తీసుకుంటున్నారు. మొన్నటిదాకా ఆ సభలు, ఈ సభలు అంటూ తమ సభలకు హాజరైన జనం ఇన్ని లక్షలు, అన్ని లక్షలు అంటూ గ్రీన్ మ్యాట్స్ తో పార్టీలు తెగ హడావుడి చేశాయి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించాక అందరూ చల్లబడ్డారు. పార్టీల అధినేతలంతా హాయిగా ఏసీ రూముల్లో కూలవుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ఇంకా దాదాపు నెల టైం ఉండడమే ఇందుకు కారణం. మొదటి విడతలోనే పోలింగ్ ఉంటుందని అన్ని పొలిటికల్ పార్టీలు భావించాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు కోట్లల్లో డబ్బులు ఖర్చవుతాయి. ఆ భారం రాష్ట్ర స్థాయిలో పార్టీతో పాటు స్థానిక నియోజకవర్గాల అభ్యర్థులపైన పడుతుంది. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాంలే అని అన్ని పార్టీల లీడర్లు సైలెంట్ అయ్యారు. నియోజకవర్గాల్లో అభ్యర్థులను మాత్రం క్యాంపెయిన్ చేయక తప్పడం లేదు. ఎన్నికలు లేట్ అయితే అధికార పార్టీకే టెన్షన్ ఎక్కువ. రాబోయేది ఎండాకాలం. గత ఏడాది సరిగ్గా వర్షాలు లేవు. దాంతో కరెంటు కోతలు తప్పేలా లేదు. అలాగే ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏది వస్తుందో తెలియదు. అందువల్ల ఈ సందిగ్ధ పరిస్థితుల్లో అప్పులు దొరకడం కష్టం. ఈ పరిస్థితుల్లో జనానికి అందాల్సిన పథకాలు రాకపోతే అధికార పార్టీపై జనంలో వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి లేట్ షెడ్యూల్ ప్రభావం ఏపీలో అన్ని రాజకీయ పార్టీలపైన చూపిస్తోంది. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.